నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు రాజన్న ముద్దుబిడ్డ. పాదయాత్రతో మొదలైన ప్రయాణం ప్రజలకు అతన్ని దగ్గర చేసింది. ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉన్న అతన్ని అందరూ ఆప్యాయంగా జగనన్నా అని పిలిచేలా చేసింది. దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతుల మొదటి సంతానం జగన్మోహన్ రెడ్డి. 1972 డిసెంబర్ 21వ తేదీన ఆయన జన్మించాడు. జగన్ చెల్లి వైఎస్ షర్మిల. పులివెందులలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాడు జగన్. బేగంపేటలో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ వరకు చదివాడు. ఆ తర్వాత నిజాం కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నాడు. ఇక హయ్యర్ స్టడీస్ కోసం లండన్ వెళ్లాడు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏలో జాయిన్ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల ఎంబీఏ పూర్తి చేయలేకపోయాడు. లండన్ నుంచి తిరిగి వచ్చి బెంగళూరులో ఉంటూ బిజినెస్ పనులు మొదలుపెట్టాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మెడికల్ కాలేజీ ఫ్రెండ్ అయిన సుగుణారెడ్డి గారి కూతురు భారతిరెడ్డితో 1996లో జగన్ పెళ్లి కుదిరింది. పెళ్లయ్యే అప్పటికి జగన్ వయసు 24 సంవత్సరాలు. ఆ తర్వాత వీరికి 2 కూతుళ్లు పుట్టారు. వారి పేర్లు హర్షారెడ్డి, వర్షారెడ్డి. అప్పటికి రాజశేఖర రెడ్డి ఏపీ సీఎం అయినప్పటికీ జగన్ రాజకీయాల్లోకి రాలేదు. పాలిటిక్స్ కి దూరంగా ఉంటూ తన బిజినెస్ లను తను చూసుకున్నాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి వారసుడు కావాలని కోరుకునేవాడు. అందుకు తగినట్టుగా రాజకీయాల్లోకి రావాలని కొడుకును ప్రోత్సహించేవాడు. అలా తండ్రి ప్రోత్సాహంతో 2009లో జగన్మోహన్ రెడ్డి తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కడప ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై గెలిచాడు. ఆ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటికీ జగన్ మంత్రి పదవికి దూరంగా ఉండి తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడు. ఇంతలో దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దీంతో తెలుగు రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. వైఎస్సార్ మరణం ఆయన అభిమానుల్ని కలిచివేసింది. వైఎస్సార్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లడానికి, ఆయన లాంటి పాలన అందించడానికి జగన్ను సీఎం చేయాలని కోట్ల మంది ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, కాంగ్రెస్ నేతలు కొంతమంది కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. కానీ అందుకు సోనియా గాంధీ ఒప్పుకోలేదు. జగన్ కు బదులు రోశయ్యను ఏపీ సీఎంగా నియమించారు. అంతలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఉధృతిని పెంచారు. దీంతో అటు ఉద్యమాన్ని అదుపు చేయలేక, ఇటు పాలనాపరమైన ఒత్తిడిని తట్టుకోలేక రోశయ్య సీఎం పదవికి రాజీనామా చేశాడు. అప్పటికైనా సోనియా గాంధీ జగన్ను సీఎం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు అందనట్టుగా అప్పటి అసెంబ్లీ స్పీకర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ సీఎంగా నియమించింది. దీంతో వైసీపీ అభిమానులు మరింత నిరాశ చెందారు. అయితే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్రను ప్రారంభించాడు జగన్. దానిని కూడా కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకించింది. 2004 కంటే ముందు వైఎస్సార్ పాదయాత్రకు అడ్డు చెప్పినట్టే జగన్ ఓదార్పు యాత్రను కూడా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా కూడా జగన్ తన ఓదార్పు యాత్రను ఆపలేదు. హైకమాండ్ నుంచి ప్రెషర్ ఎక్కువడంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే వైఎస్సార్ అభిమాని ఒకరు స్థాపించిన యువజన రైతు శ్రామిక పార్టీకి జగన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఎడుపులపాయలో ఉన్న తన తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మ సమక్షంలో ఈ విషయాన్ని అందరికీ వెల్లడించాడు. దీంతో కాంగ్రెస్ లో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. అప్పుడు 19 మంది ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 35 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ 16 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుచుకుని వారి సత్తా ఏంటో చాటి చూపించింది. ఈ ఎన్నికల్లో జగన్ కడప ఎంపీ స్థానం నుంచి 5,45,672 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానం ఉలిక్కిపడింది. ఇక జగన్ జైత్రయాత్రను ఎలా అయినా అడ్డుకోవాలని సీబీఐని రంగంలోకి దింపింది. ప్రతిపక్ష టీడీపీ నేత ఇచ్చిన ఫిర్యాదుతో జగన్ పై కేసులు పెట్టింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడని అభియోగాలు మోపారు. 2012 మే 17న జగన్ ను అరెస్టు చేయించింది. అప్పటి నుంచి 16 నెలల పాటు జగన్ జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యాడు. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఇంకా వేడెక్కింది. దీంతో జగన్ తాను ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్య ఆంధ్రప్రదేశే తన నినాదమని చాటి చెప్పాడు. ఇంతలో రాష్ట్రం 2గా విడిపోయి 2014 ఎన్నికలు వచ్చాయి. కొత్త రాష్ట్రం కావడంతో సీమాంధ్ర ఓటర్లు పాలనపై అనుభవం ఉన్న చంద్రబాబును సీఎంగా చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసిన జగన్ పార్టీ 48.47% ఓట్ల షేర్ను దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. చాలా స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీకి మద్దతివ్వకుంటే జగన్ సీఎం అయ్యేవారని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు.
తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయినప్పటికీ జగన్ నిరాశ చెందలేదు. ఏపీ ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడాడు. అసెంబ్లీలో తన విమర్శలతో అధికార పార్టీకి చెమటలు పట్టించాడు. ఇక నవంబర్ 6, 2017లో 125 నియోజకవర్గాలను 2516 గ్రామాలను కలుపుతూ పాదయాత్ర మొదలుపెట్టాడు జగన్. ప్రతి గ్రామానికి వెళుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. మధ్యలో 124 బహిరంగ సభలను ఏర్పాటు చేశాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తన పాదయాత్రను ముగించి నవరత్నాలను ప్రకటించాడు. దీంతో ఏపీ ప్రజల్లో జగన్ కు మరింత ఆదరణ లభించింది. ఏప్రిల్ 11, 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఘన విజయం సాధించాడు. 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నాడు. మే 30, 2019న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. 5 ఏళ్ల పాలన తర్వాత మే 13, 2024లో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు. పదవిని కోల్పోయినా తనను నమ్ముకున్న ప్రజలకు, పార్టీ నాయకులకు అండగా ఉంటూ వస్తున్నాడు. ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నాడు. ఇక రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడా లేదా అనేది చూడాలి. మరి నెక్స్ట్ మీకు ఏ లీడర్ బయోగ్రఫీ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.